ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. తిరుపతి జిల్లాలో 2019 కంటే ఈసారి పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని ఆయన తెలిపారు. ఏఎస్డీ లిస్టులో ఉన్న 54,000 మందిలో 4,000 మంది మాత్రమే ఓటు వేసినట్లు తెలిపారు. ఇక ఇటీవల జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీ మరింత టైట్ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రావు తెలిపారు. ఫలితాల రోజు జిల్లాలో విజయోత్సవ ర్యాలీలు చేపట్టవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. ఈసారి పోల్ పర్సెంటేజ్ మన జిల్లాలో కూడా 2019 జనరల్ ఎలక్షన్లో 78.48 యావరేజ్ డిస్ట్రిక్ట్ పోల్ పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు 78.63 ఈ 24 జనరల్ ఎలక్షన్లో నమోదైందండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 0.14% మోర్ ఎక్సెప్ట్ 2 కాన్స్టిట్యుయెన్సీస్. అక్కడ పోల్ పర్సెంటేజ్ 2019 కన్నా తగ్గింది. ఒకటి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్, అక్కడ 63.32% నమోదైంది. 2019లో 65.92% ఉండేది. సో 2.60 తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తగ్గింది. అదేవిధంగా సత్తివేడులో ఇట్ వాజ్ 86.45 ఇన్ 45 ఇన్ 2019. 86.45 ఉంటే ఇప్పుడు 85.28% అయింది. సో -1.16%. సో ఈ రెండో కాన్స్టిట్యున్సీలో పర్సంటేజ్ డిప్ అయింది మన జిల్లాలో. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మొత్తం ఆ తర్వాత అంతా కూడా సెక్యూరిటీ పికప్ చేయడం జరిగింది. అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసాం. అది కాకుండా కొన్ని కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసి లైక్ సార్ సైడ్ మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మెషర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు మన కాన్స్టిట్యున్సీస్లో ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ సెన్సిటివ్ విలేజెస్ వేర్ వీఆర్ యాంటిసిపేటింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అటువంటి వాటిలన్నింటిలో కూడా ఆల్రెడీ టికెట్స్ కొన్ని ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఇంకొంత ఎక్స్ట్రా పోల్స్ వస్తే మేబీ నెక్స్ట్ 2 daysలో కూడా దాదాపు 60 పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాం. 60 పాయింట్స్లో కూడా టికెట్స్ పోస్ట్ చేసి ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ అరైజ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకుంటాం. అట్లాగే అందరితో కూడా కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి ఎవరు కూడా ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకోవడం. అట్లాగే ఎవరైతే ట్రబుల్సమ్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ రోజు ముందుగానే వాళ్ళకి కౌన్సిల్ చేయడం, అట్లాగే ఆ రోజు అవసరమైతే వాళ్ళని స్టేషన్లో పెట్టడమా లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడమా చేసి ఎటువంటి ఇష్యూ అరేంజ్ కాకుండా ఉండే విధంగా అన్ని మెజర్స్ తీసుకుంటాం.